హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే యూకేలో ఉంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ మనకు వస్తుంది. ఒకటికి రెండు సార్లు చూడండి. మీరు అందరు యూకేలో జాబ్ చేస్తూ ఉంటారు. సో మీకు పెన్షన్ కట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ మీకు వచ్చే శాలరీలో 5% మీరు కంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయర్ 3% కంట్రిబ్యూట్ చేస్తాడు. సో 8% టోటల్ మీ శాలరీలో ప్రతి మంత్ పెన్షన్కి వెళ్ళింది. బట్ ఏ రోజన్నా మీరు మీ పెన్షన్ ఫండ్స్ని ఓపెన్ చేసుకొని చూసారా? ఆ పెన్షన్ ఫండ్స్ ఓపెన్ చేయగానే మేనేజ్ పెన్షన్ ఫండ్స్ అని ఉంటుంది. అంటే ఆ, దాంట్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. లైక్ అడ్వెంచరస్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, కాషన్ ఫండ్ అని. లైక్ ఫస్ట్ అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే 100% మీరు స్టాక్స్లోనే పెడుతున్నట్టు. నెక్స్ట్ది 85% స్టాక్స్లో పెడుతున్నట్టు. 15% బాండ్స్. నెక్స్ట్ది 60%. అట్లా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రతి ఇయర్ మీకు నచ్చిన ఫండ్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ మీరు వన్స్ ఆ ఫండ్స్ని డీటెయిల్గా మీకు సెండ్ చేయమన్నా ఆ పెన్షన్ కంపెనీ మీకు సెండ్ చేస్తుంది. ఎంత రిటర్న్ ఇచ్చింది ఈ ఇయర్, ఏమేమి టెక్నాలజీస్లో ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఫండ్ది మీరు చూసుకోవచ్చు. చూసి మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏజ్ తక్కువ ఏజ్లో ఉన్నారనుకోండి, 30స్లో ఉన్నారనుకోండి, 30s to 40s ఎక్కువ మనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత 40 to 50 బ్యాలెన్స్, అంటే 85% స్టాక్స్లోకి, 50 to 60 తక్కువ 60% టు స్టాక్స్. ఎందుకంటే మీరు రిస్క్ అనేది తగ్గిద్ది అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది పెరిగిద్ది. స్టార్టింగ్ ఏజ్ మీరు ఎక్కువ రిటర్న్ చేస్తే తర్వాత వచ్చే కొద్దీ మీరు ఆ మనీని రిస్క్ తక్కువలోకి చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక విధంగా చేంజ్ చేయడం ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్స్ పీక్స్కి వెళ్ళిద్దా, పీక్స్కి వెళ్ళినప్పుడు పీక్కి వెళ్ళింది అనిపించినప్పుడు మీరు రిస్క్ తక్కువ దాంట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్ టోటల్గా ఫాలో అవుతుందో అప్పుడు 100% స్టాక్స్లో పెట్టుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. పెన్షన్ ఫండ్స్ని చాలామంది ఆ పెన్షన్ కట్ అవుతుంది కానీ దాన్ని అసలు అబ్జర్వ్ చేయరు. ఒకసారి మీరు లాగిన్ అయ్యి చూసుకుంటే మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఏ ఫండ్స్లో మీరు అసలు పెట్టారు, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. నేను వీటిపైన స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. ఈ వీడియోకి మీకు అర్థమవుతుంది, కొంచెం క్లారిటీ వస్తుంది. చాలామంది వీడియోలు చూస్తున్నారు బట్ ఫాలో చేయట్లేదు. సో మీరు ఎంతోమంది టైం వేస్ట్ వీడియోలు చూసి ఫాలో చేస్తూ ఉంటారు. కొంచెం ఇలాంటి ఉపయోగపడే వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి. నాకు తెలుసు ఇది అంత డిమాండెడ్ కంటెంట్